వెల్కమ్ టు ఐడియా పాప్కార్న్ స్ట్రీట్. నేను మీ హోస్ట్ మహతిని. ఈ వారం బ్రూస్ లీ ద ఫైటర్ అనే సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో నటించిన వారు రామ్ చరణ్ తేజ్ మరియు రాకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు శ్రీను వైట్ల మరియు దీన్ని ప్రొడ్యూస్ చేశారు డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డివివి దానయ్య గారు. ఈ కథ ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో ఒక బ్రదర్ మరియు సిస్టర్ ఎలా పెరుగుతారో అన్న కథ. తండ్రికి కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని మహా కోరిక. అందుకే అతను నానా రకమైన గిఫ్ట్లు ఇస్తూ మంచి స్కూల్లో చేరుస్తాడు. కానీ సిస్టర్కి కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఆశ. సో ఆ అన్నయ్య చెల్లాయి కోసం త్యాగం చేసి కావాలని స్కూల్లో తప్పి ఒక స్టంట్ మ్యాన్గా మారుతాడు. చెల్లాయేమో ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతుంది. ఒకరోజు అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ వేషం ధరిస్తూ షూటింగ్కి వెళ్తూ ఉండగా అతను రాకుల్ని కలుస్తాడు. రాకుల్ ఎందుకో తనకు అలా అనిపిస్తుంది, అతను పోలీస్ ఇన్స్పెక్టరే అని. ఇలాగే 2-3 సందర్భాల్లో మన హీరో అరుణ్ విజయ్ గ్యాంగ్తో పోరాడుతూ ఉండగా రాకుల్కి నిజంగానే అతను ఇన్స్పెక్టర్ ఏమో అని అనిపిస్తుంది. ఇంతలో మన హీరో వాళ్ళ తండ్రి బాస్ జయరాజ్ తన కొడుకు సంబంధం హీరో వాళ్ళ సిస్టర్ కోసం తీసుకొస్తాడు. ఎలా ఈ సిచ్యువేషన్తో స్టోరీలో ట్విస్ట్ వస్తుందో, మన హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఎలా కొనసాగుతుందో అన్న సినిమా మెయిన్ ప్లాట్. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే మన రామ్ చరణ్ తేజ్ ఒక ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే రాకుల్ ప్రీత్ సింగ్ చాలా అందంగా పర్ఫెక్ట్గా ఉంది ఈ రోల్లో. ఇంకా మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలి అంటే మన కృతి, టిస్కా, రావ్ రమేష్, అరుణ్ విజయ్, సంపత్, ఇంకా నాదియా పెద్ద రోల్స్ కాకపోయినా వాళ్ళ రోల్స్ చక్కగా చేశారు. ఇంకా బ్రహ్మానందం గారు 3 డిఫరెంట్ క్యారెక్టర్స్లో మనందరినీ బాగా నవ్విస్తారనమాట. శ్రీను వైట్ల గారి డైరెక్షన్ మరియు మనోజ్ పరమహంస గారి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు ఎస్ తమన్. చాలా ఫ్రెష్గా యూత్ఫుల్గా ఉందన్నమాట మ్యూజిక్. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసిన వారు ఎంఆర్ వర్మ. చాలా క్రిస్ప్గా చాలా చక్కగా చేశారు. అందుకే ఈ సినిమా క్వైట్ ఎంటర్టైనింగ్. మన మెగాస్టార్ చిరంజీవి గారి ఒక క్యామియో రోల్ కూడా చాలా అడారబుల్గా ఉంది. మేము ఈ సినిమాని తప్పకుండా చూడవలసిన సినిమా అని చెప్తాము. మేము ఈ సినిమాకి 5 నుంచి 3 పాప్కార్న్స్ ఇస్తాము. మీకు ఈ సినిమా గురించి ఏమనిపించిందో కింద కమెంట్ చేసి మాకు తెలపండి. మళ్ళీ త్వరలోనే మరొక సినిమా రివ్యూతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మీ మహతికు సెలవివ్వండి. నమస్తే.